హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెంకీ మల్లేశ్వరి కిచెన్ స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పండుగప్ప సముద్రపు చేప పండుగప్ప ఇగురు వండుతున్నానండి. ఇది ఏ విధంగా తయారు చేస్తాను, క్వాంటిటీ తీసుకుంటానది పర్ఫెక్ట్ రీతిలో వీడియో చేస్తున్నానండి, గమనించండి. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ పండుగప్ప తీసుకున్నానండి. ఇదిగోండి, పండుగప్ప తీసుకొచ్చిన వెంటనే చేప శుభ్రంగా క్లీన్ చేసుకుని పులుసు అవి తీసుకుని చక్కగా కడుక్కుని పసుపు సాల్ట్ వేసి కళ్ళుప్పు వేసి పసుపు వేసి శుభ్రంగా కడుక్కున్నానండి, పక్కన పెట్టుకున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు: 2 ఉల్లిపాయలు తీసుకున్నానండి, 4 పచ్చిమిరకాయలు, కొత్తిమీర గార్నిష్కి, 100 గ్రాములు వేరుశనగ తీసుకుంటున్నానండి. ఈ ఆయిల్ వేరుశనగ పప్పు నూనె చాలా బాగుంటుందండి. దీంట్లో నువ్వుపప్పు నూనె కూడా చాలా బాగుంటుంది. ఈవేళ అందుబాటులో లేక నాకు వేరుశనగ తీసుకున్నాను. ఇదిగోండి, 100 గ్రాములు వేరుశనగ, పసుపు 1 టేబుల్ స్పూన్, నువ్వుపప్పు వేస్తున్నానండి. దీంట్లో చాలా టేస్ట్గా ఉంటుందండి, వేయించి వేద్దాము. 2 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, సాల్ట్ 2 టేబుల్ స్పూన్, గరం మసాలా వాడుతున్నానండి. గరం మసాలా, ధనియాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కూడా వివరంగా రాస్తానండి. గసగసాలు ఇది ముద్ద చేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను. ఇది కూడా పేస్ట్ పెట్టుకోవాలి, మళ్ళీ పేస్టులు పెట్టి చూపిస్తానండి. కారానికి బదులు ఎండుమిర్చి వాడుతున్నానండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఆల్రెడీ ఒక వీడియో చేశానండి వేరొక రీతిలో, దీని వీడియో కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, గమనించండి. ఎండుమిర్చి వేయించి చక్కగా మెత్తగా చేసుకుని పేస్టులతో పాటు ఇది కూడా వేయించుకుని కర్రీ పర్ఫెక్ట్ రీతిలో చూపిస్తానండి, గమనించండి. ఉల్లిపాయలు ఇలా చక్కగా గుజ్జుగా చేసుకోవాలి, చాలా బాగుంటుందండి చేపల కూరలోకి. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకున్నాను, పచ్చిమిర్చి పొడవుగా చీరుకోవాలి, ఇలా చేశాను. ఇప్పుడు గరం మసాలా, ఎండుమిర్చి కూడా వేయించి మెత్తగా చేద్దామండి, అవి చూపిస్తాను ఇప్పుడు. గరం మసాలా, ఎండుమిర్చి, నువ్వుపప్పు కూడా వేయించి మెత్తగా చేసుకుందాము. చేసుకుని ఇప్పుడు కూర వేద్దామండి. ముందుగా చేప ముక్కలను తీసుకుని పసుపు తీసుకున్నాం కదండి, పసుపు ఇదిగోండి, సాల్ట్ వేసి కొంచెం కలిపేద్దామండి. ఈలోగా చక్కగా పట్టి పసుపు సాల్ట్ పట్టి టేస్ట్ ఇస్తాయండి. ముక్క సప్పగా లేకుండా బాగుంటుంది, చక్కగా టేస్ట్గా ఉంటుంది. కారం ఎలాగా ఇప్పుడు కారం ఎండుమిర్చి వేపి పచ్చడి చేసుకుందాము. కారాన్ని ఇలాగా కలిపేసుకుని ఒక 5 నిమిషాలు, ఒక పావు గంట పక్కన పెట్టేస్తున్నానండి. ఈలోగా ఇవన్నీ వేయించేటప్పటికి టైం సరిపోతుంది. కడాయి పెట్టుకుని ఆ గుజ్జుని, ఉల్లిపాయ గుజ్జుని చక్కగా వేయిస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి చక్కగా వేయించాను. చూసారా, గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నాను. ఇవ్వండి, చేప ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి. పచ్చిమిర్చి ఇప్పుడు వేద్దామండి, మెత్తగా అయిపోతాయని ఫస్ట్ వేయలేదు. ఇదిగోండి, ఒకసారి ఇలాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా చేతితో చక్కగా కిందన్న గుజ్జంతా కూడా పైకి అంతా కూడా చేప ముక్క బాగా వేగేటట్లు చేసుకోవాలి. 5 నిమిషాలు బాగా మగ్గించానండి. ఇప్పుడు ఇదిగోండి, మసాలా కారం ముద్ద చేసుకున్నాం కదా, ఇప్పుడు వేసుకుందాము. ఇదిగోండి, మసాలా కారం ముద్ద వేసుకున్నాం కదా, ఇది కూడా ఒకసారి కలుపుకుందాము. మూత పెడదామండి, 5 నిమిషాలు మగ్గుతుంది. స్లోలోనే పెట్టి మూత పెడుతున్నాను. ఇదిగోండి, వాటర్ వేస్తున్నాను, మగ్గింది బాగానే. ముక్క మునిగేంత వరకు వాటర్ వేసుకుందాము. మూత పెడదామండి, చక్కగా అలాగా మీడియంలో పెట్టి ఉడకనిద్దాము. మళ్ళీ చూపిస్తానండి. ఇదిగోండి, చక్కగా మూత తీసుకుని చూసుకుందాము. కూర దగ్గరగా అవుతుందండి, ముక్క ఒకటి తీసి చూద్దాము. చక్కగా చూసారా, ముక్కలాగా ముక్క పొలంగా అలాగా ఉండాలండి. చేపల కూర ఇడిపోకుండా మనం గరిటెట్టి తిప్పకూడదండి, ఎక్కువ గరిటెట్టి తిప్పినట్లయితే ఇడిపోతుంది. సాల్ట్ కారం మొత్తం అన్నీ కూడా సరిపోయండి. కొంచెం కొత్తిమీరతో ఉడకనిద్దాము, చాలా బాగుంటుంది టేస్ట్. కానీ కొత్తిమీర వేద్దాము. చూసారా, దగ్గర అయిపోతుంది, లైట్గా నూనె తేరుతుందండి. ఇదిగోండి, అయిపోయినట్టు. బాగుందండి, చాలా చాలా టేస్ట్గా ఉంది. సముద్రం కూర పండుగప్ప ఇగురండి. ఇది కొంచెం ఉడికేటప్పుడు వేసాను కదండి, పైన మళ్ళీ కొత్తిమీరతో గార్నిష్ చేస్తున్నాను. కొంచెం అలా టేస్ట్గా ఉంటుందండి. చేపల కూరలో ఎంత కొత్తిమీర వేస్తే అంత బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి, సర్వ్ చేసి చూపిస్తాను ఇప్పుడు. పండుగప్ప సముద్రపు చేప పండుగప్ప ఇగురండి. ఇది చక్కగా ఇక్కడ క్వాంటిటీతో పాటు తయారు చేసే విధానం అంతా కూడా పర్ఫెక్ట్ రీతిలో వీడియో చూపించానండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.